ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టాపిక్లకు వెళుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళ లా అండ్ ఆర్డర్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రాష్ట్రంలో గడిచిన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు వాటన్నిటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే కందరపు మురళి గారు సిపిఎం సీనియర్ నాయకులు, శాంతిప్రసాద్ గారు జనసేన సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే అందులోకి వెళ్ళేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి వచ్చింది. రాజ్యసభలో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఇవాళ మాట్లాడారు. ఏది కేంద్ర ప్రభుత్వం పట్టిన బడ్జెట్ మీద. ఆయన అలిగేషన్స్ ఏంటంటే ఏపీకి ఇచ్చింది ఏమీ లేదు, అనవసరంగా ఇచ్చినట్టు ఎన్డీఏ ఎందుకు ఇచ్చారని ఇండియా, ఈ రెండు కూటములు రాంగ్ గేమ్ ఆడుతున్నాయి, ఏపీకి వచ్చింది ఏమీ లేదు, సున్నా అనేది ఆయన అలిగేషన్. సరే, అదేదో ఆశ్చర్యకరమైన ఇదేంటంటే ఆయన పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ అంతా తెలుసు అంటారు. మరి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం బడ్జెట్లో పెడితే ఆ 15,000 కోట్ల అప్పు అది రాష్ట్ర ప్రజలు కట్టాలంటారు ఆయన. రాష్ట్ర ప్రజలు కట్టే అప్పు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చినట్టుగా లక్షల కోట్ల రూపాయలు అది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎందుకు పెడతారా అప్పు? సరే, ఓకే అనుకుందాం, అప్పు అనే అనుకుందాం. అది ఏడీబీ బ్యాంకో, నబార్డో, లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్, కేంద్ర ప్రభుత్వమే అప్పే తీసుకుంది అనుకోండి. అది బడ్జెట్లో పెట్టారంటే అది కేంద్ర ప్రభుత్వం కడుతుందనే కదా అర్థం. లేదా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద 90% కేంద్రం భరించి 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అది. దానికి 15,000 కోట్ల అప్పే, దీంట్లో ఏం లేదు. సరే, అదొక ఆస్పెక్ట్. దాని మీద ఆయన చేసిన అలిగేషన్ ఎంత దారుణమైన అలిగేషన్ చేశాడంటే, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 15,000 కోట్ల నుంచి కొంత మనీ వెనకేసుకోవడానికి ఇదంతా చేయించుకున్నాడు అనేది విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏమాత్రం నైతికత లేకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా, ఇక కొంచెం పెద్ద మాటలు కూడా మాట్లాడవచ్చు, కానీ ఆ పెద్దల సభలో ఉన్నాడు కాబట్టి కర్మగాలి అలాంటి మాటలు అల్లేని పరిస్థితి. దానికి మనం అనకుండా రాజ్యసభ చైర్మన్ గారే చాలా గట్టిగా స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. నువ్వు సాయంత్రం లోపు ఆధారాలు చూపించు, దాన్ని ఆధారాలు చూపించు లేదా విత్డ్రా చేసుకో, నువ్వు అన్న ఆరోపణలు విత్డ్రా చేసుకో అని అంటే మళ్ళీ నీళ్ళు లేవలేశాడు. అయినా సరే చైర్మన్ గారు వదలకుండా ఒకటికి రెండు సార్లు ఆయన అదే హెచ్చరిక చేసిన తర్వాతనే మాట్లాడనిచ్చారు. మరి సాయంత్రం ఏమైంది, విత్డ్రా చేసుకున్నాడా లేదా? విత్డ్రా చేసుకోవడం అంటే సారీ చెప్పడమే చంద్రబాబు నాయుడికి. విత్డ్రా చేసుకుంటే సారీ చెప్పినట్టే. లేదా రాజ్యసభ చైర్మన్ గారు మరి ఎలాంటి చర్య తీసుకున్నారు విజయసాయిరెడ్డి మీద? అలాంటి స్వీపింగ్ రిమార్క్స్, బాధ్యత లేని రిమార్క్స్, గాలి వాటంగా రిమార్క్స్ చేసినందుకు ఏంటనేది మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్ ఇస్తారు. కృష్ణ, విజయసాయిరెడ్డి చేసిన ఇర్రెస్పాన్సిబుల్ స్వీపింగ్ కామెంట్స్ మీద చైర్మన్ అలాంటి సీరియస్ ఇది ఇచ్చారు కదా, ఒకసారి బయట విన్నాం. బయట విన్నాక మీ రియాక్షన్ తీసుకుంటాను. సార్, Andhra Pradesh has become a hub of violence in which NDA is also a partner. It is an NDA government led by Telugu Desam Party, and targeted murders, targeted rapes, vandalism, and by a particular caste groups. You speak on the budget, Honorable Vijayasai. This is budget, sir. Why I am saying is, sir, kindly understand that I am saying that Home Ministry allocations to the police department is inadequate. I am only trying to say why it is inadequate. It is a budgetary speech, sir. Confine yourself. It is a budgetary speech. Yes, this will be my advice to you. Please do not object, sir. Why I am trying to justify why more allocations are required for the Home Ministry. Subject is budget. Sir, 490 government, 560 private properties have been attacked. 1,050 assaults have been made. 300 attempts of murders have taken place. 31 political murders in the last 50 days. Please come on the subject. This is subject only, sir. No, these are figures you have to authenticate again. You have to authenticate. I respectfully disagree with you, sir, because this is a subject. You have to authenticate all these figures. Sir, and we are not discussing law and order of the state. Please. Homes of marginalized SC, ST, BC communities have been demolished. Please confine yourself to the budget speech.
This is part of my budget speech, sir. I'll again Mahatma remind you, Mahatma Gandhi, sir, if you are, please, if you are denying, I'll request you. if This you are is the denying, same thing- if you are going this is to the deny same me an thing was happening opportunity, 2 years I back also. welcome you, sir. Please, you If you are used denying, to if you are object going, such things. if you are going You to deny me an used to opportunity object to such- speak on please. the budget, I Please welcome, confine. sir. Please confine I yourself to respect budget. you. I have great respect towards you, sir. Please confine yourself. This may be a budget for Bihar, definitely not for the budget for Andhra Pradesh, sir. So let India parties rectify the mistake what they have committed, and let them in the future discussion, let them not say that this budget is for the state of Andhra Pradesh. By saying so, they are helping the NDA parties. 26,000 has been allocated for roads in Bihar, highways. What is that has been given to Andhra Pradesh? 15,000 crore loan. That too, center is arranging it. I don't know whether Jairam Ramesh ji has to say whether loan can be treated at par with the grant. No. According to me, no. As a chartered accountant, no. Interest is being paid by the state government. Repayment is done by the state government. What is that central government is doing? Finance minister has no clarity whether the exemption is granted. There is no clarification. If at all that relaxation of the limit, even that can't be treated as a grant. రైట్ టెక్నికల్గా చిన్న ఇది వల్ల మా వాళ్ళు సరైన బైట్ ప్లే చేయలేకపోయారు. నేను ఇప్పుడు ఆడియో ప్లే చేసి వినిపిస్తాను విజయసాయి రెడ్డి గారి పైత్యం ఏంటో. Chief Minister wanted to make some money out of it. Oh, no, so please. No, Sir, that is the reason. You have to authenticate all these things. Mr. Vijay. And Chief Minister wanted to make some money out of it. Oh, no, so please. No, Sir, that is the reason. You have to authenticate all these things. Mr. Vijay Sai Reddy, you have to authenticate. Sir, you know you are a very senior member. That is the reality किसी भी which I have महत्वपूर्ण brought पद it to पर the बैठे notice of the व्यक्ति के बारे में honorable बिना chairman, sir. सब्सटेंटिव मोशन के आप नहीं बोल सकते. Please, Sir. you give it in authenticate it, please, by evening. Sir, the third It's a point. serious allegation. Third point, sir. 2,400. Please, you have to authenticate by evening. Be clear on this. 2,000 Otherwise, you withdraw. I am talking about I'm the giving you budget, option. sir. Please, okay, no, fine, you speak, but you have to authenticate. అది చీఫ్ మినిస్టర్ దీంట్లో కొంత అమౌంట్ చేసుకోవాలనుకుంటున్నాడు, మనీ వెనకేసుకోవాలనుకుంటున్నాడు అని ఒక స్వీపింగ్ ఎలిగేషన్. స్వీపింగ్ అది కదా, అంతే, అది ఏదో ఒకటి అనాలి కాబట్టి అనేయడం. అది సభ, మనం ఏ సభలో ఉన్నాం, దానికి ఉన్న వాల్యూ ఏంటి, ఎలాంటి వాల్యుబుల్ సభలో మనం ఉన్నాం, ఇలాంటిది ఏమీ పట్టదు. నెల్లూరు సెంటర్లోనో లేకపోతే వైజాగ్ గాజువాక రోడ్డు మీద కూర్చొని మాట్లాడినట్టే మాట్లాడతాడు ఆయన ఎక్కడున్నవాడు. అప్పుడు కూడా అంతే, వెంకయ్యనాయుడు చైర్మన్గా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారిని మీ తనువు ఇక్కడ, మనసు ఎక్కడో ఉందని ఒక చైర్మన్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా. సో ఇవన్నీ ఏంటంటే ఒక బజారు మాటల్లాగానే ఉంటాయి, సభలో మాట్లాడే మాటలు కూడా. అంతగా చైర్మన్ అడ్డుపడుతున్నా కూడా ఆయనకి ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, సభలో లేని చీఫ్ మినిస్టర్ మీద అలాంటి కరప్ట్ ఎలిగేషన్ చేయడం అనేది దీన్ని ఎలా తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం కానీ లేదా సభలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఒకసారి మా కృష్ణ అప్డేట్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. విజయసాయి రెడ్డికి సంబంధించి చైర్మన్ చాలా సీరియస్గా క్లియర్గా చెప్పారు, సాయంత్రం లోపు మీరు దాని మీద అథెంటికేట్ చేయండి, మీరు చేసిన అలిగేషన్ సీరియస్ అలిగేషన్స్ కాబట్టి, లేదా మీరు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు కదా. ఏంటి దీని మీద ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ వీకే. ఈ రోజు రాజ్యసభలో ఏదైతే నిర్మలా సీతారామన్ బడ్జెట్ మీద వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఆయనకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సభలో లేనటువంటి వ్యక్తి, అది కూడా గౌరవనీయులైనటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం పైన ఈ అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు ఆథెంటికేట్ చేయాలి, ఈ సాయంత్రంలోగా మీరు ఆథెంటికేట్ చేయండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఆథెంటికేట్ చేయకపోతే ఆ యొక్క ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వాటిని రికార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, అసలు మొదటిగా బడ్జెట్ లో అసలు ఏపీకి ఒక్క పైసా రాలేదు. ఆ బడ్జెట్ కాగితాలన్నీ కూడా నేను చూశాను, అలొకేషన్స్ అన్ని కూడా చూశాను. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని, నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.
దాంట్లో చూస్తే ఒక్క పైసా కూడా ఏపీకి రాలేదు. కానీ ఇండియా కూటమి సభ్యులు అయితే అసలు ఏపీకే ఇచ్చారు ఎక్కువ, బీహార్ కి ఏపీకి ఇది ఇచ్చారు అని కూడా వాళ్ళు చెప్పారు. కానీ బీహార్ కి ఇచ్చిన మాట నిజమే, 45,000 కోట్లు అది ఓకే కృష్ణ, ఏపీకి మాత్రం ఒక్క పైసా కూడా ఓకే, అది ఓకే. అవి అన్ని ఈ క్రయింగ్, చాలా మంది క్రయింగ్ లో ఉన్నారులే, కానీ వచ్చిన వాటిని జీర్ణించుకోలేకనో లేకపోతే దీని ఆ క్రయింగ్ ఉంది. నేను అనేది ఏంటంటే, చైర్మన్ ఆయనకి చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు సాయంత్రం లోపు దీన్ని అథెంటికేట్ చేయి, దీన్ని నిరూపించు, లేదా ఆధారాలు సమర్పించు సభకి, లేదా విత్డ్రా చేసుకోవాలి అని అన్నారు కదా. ఈ రెండిట్లో ఏదైనా జరిగిందా అనేది మై క్వశ్చన్. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, పోలవరానికి సంబంధించి పోలవరాన్ని అది నేషనల్ ప్రాజెక్ట్, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది, చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్ట్ ని చేపట్టి పోలవరంలో కొన్ని వేల కోట్లను దిగమింగటానికి ఆయన చేశారు, అవినీతి చేశారు. ముఖ్యంగా 2014-2019లో ఎక్కువ అవినీతి జరిగింది. సో ఆ అవినీతి నుంచి, ఆయన చేసినటువంటి అవినీతి నుంచి ఆయన కాపాడటం కోసం ఈయన బీజేపీ చెంత చేరాడు, ఎన్డీఏలో చేరారు. ఎన్డీఏకి చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి క్విట్ ప్రోకో ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు పక్కనున్న సభ్యులు ఎటకారంగా క్విట్ ప్రోకోనా అని చెప్పినప్పుడు, నా మీద మీరు సెటైర్ లేకండి దయచేసి అని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ అవినీతికి సంబంధించి, అంటే పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు అందులో అవినీతి చేశారు, ఇంకా చేస్తున్నారు, అందుకే చేయాలనే చేస్తున్నారు. ఆయనకి అవినీతి నుంచి, ముఖ్యంగా 2014-19 నుంచి ఇంకా అంతకుముందు కూడా ఆయన అవినీతి చేశారు. చంద్రబాబు నాయుడు తన అవినీతి నుంచి బయటపడటం కోసమే బీజేపీని ఆశ్రయించారు, ఎన్డీఏని ఆశ్రయించారు. ఎన్డీఏ కూడా ఆయన్ను సేవ్ చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య క్విట్ ప్రోకో ఉంది అన్నప్పుడు డిప్యూటీ చైర్మన్ ఇటువంటి స్వీపింగ్ రిమార్క్స్ మీరు చేయకూడదు, వీటిని బయట పబ్లిష్ అయింది, మా వాళ్ళు పంపారు, ఇప్పుడు వచ్చింది అది. యాక్చువల్ గా ఇందాక కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, చాలా మాట్లాడాడు కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇప్పుడు ఆ బయట ఒకసారి అది ప్లే చేద్దాం. Minister wanted to make some money out of it. Oh, no, so please. No, Sir, that is the reason. You have to authenticate all these things. Mr. Vijay Sai Reddy, you have to authenticate. Sir, you know you are a very senior member. That is the reality. पर बैठने से आने बारे में बिना सब्स्टेंटिव मोशन के आप नहीं बोल सकते. Please, Sir. you give it in authenticated, please, by evening. Sir, the third point. Serious allegation. Third point, sir. 2,400. Please, you have to authenticate by evening. Be clear on this. Otherwise, you withdraw. I am talking about. I'm giving you option. Please, okay, no, fine, you speak, but you have to authenticate this statement by evening, please. Sir, 2,000 by evening, please. Sir, 2,000 by evening, please. Sir, అది నేను ఇందాక ఫోన్లో వినిపించిన అదే రైట్. దీని మీద ముందుగా టీడీపీ శాసనసభ్యులు ఎలా ఉన్నారు కాబట్టి కొలిపూడి శ్రీనివాసరావు గారు నమస్తే. సో ఈ విజయసాయి రెడ్డి ఎపిసోడ్ మీద మీ రియాక్షన్ ఏంటి శ్రీనివాసరావు గారు? నమస్కారం. విజయసాయి రెడ్డి మాటల మీద నా రియాక్షన్ ఒకటేనండి. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడైన దగ్గర నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడో ఇప్పుడు కూడా అలానే మాట్లాడాడు. అంటే సభలోనే మారలేదు. సభలోనే మాట మాట్లాడు. విజయసాయి రెడ్డి ఏదో ఇంతకన్నా దారుణమైన మాటలు ఇంతకుముందు మాట్లాడారండి. కాకపోతే ఇప్పుడు మారిన రాజకీయ వాతావరణంలో వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసే ఒక రాజకీయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వ నాయకత్వం. ఎందుకు అంటే ఇట్లాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని చారదీసి పెంచి పోషిస్తే ఈరోజు ఇలానే మాట్లాడతారు. కాబట్టి ఏం చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 15,000 కోట్లలో సీఎం వాంటెడ్ టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నాడు. ఆ ఒక్క స్టేట్మెంట్ మీద ఈరోజు గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్ గారు ఆయన మాట్లాడేటప్పుడు అడ్డగించారు, అంతవరకు సంతోషం. కానీ చాలా సీరియస్గా అతని చేత దానికి సమాధానం చెప్పించాలి. ఎందుకంటే చైర్మన్ గారు అడిగారు అబౌట్ అథెంటికేషన్. మీరు గుర్తుపెట్టుకోండి సార్, 2019కి ముందు కూడా జగన్ ఇలానే మాట్లాడాడు, విజయసాయి రెడ్డి ఇలానే మాట్లాడాడు. వాళ్ళ స్ట్రాటజీ ఇదే, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే.
వాళ్ళు మాట్లాడటానికి, అంటే వాళ్ళు ఏం మాట్లాడినా వాస్తవానికి చాలా దూరంగా లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి మాట్లాడి ఒక వర్గాన్ని నమ్మించి వాళ్ళు ఇంతకుముందు లబ్ధి పొందారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ నాయకత్వం వీళ్ళ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలనేది నా అభిప్రాయం అండి. రైట్. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రిలీజ్ చేసిన శ్వేతపత్రము, ఈ లా అండ్ ఆర్డర్ మీద, వీటి మీద శ్రీనివాసరావు గారు, రకరకాలుగా ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వెర్షన్స్. ఒకవైపు కూటమి కార్యకర్తలే వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని వాళ్ళు అంటారు. లేదు, ప్రభుత్వం మారిన తర్వాత కూడా మా కార్యకర్తల ముగ్గురిని వాళ్ళే చంపారని మీరంటారు. దాడులు అయితే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనే దాంతోపాటు ఈ ఫైల్స్ తగలబెట్టుకోవడాలు ఇటువంటివి కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవాళ రిలీజ్ చేసిన శ్వేతపత్రం ద్వారా కానీ లేదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కానీ మీ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది రాష్ట్ర ప్రజలకి? ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ రోజు వరకు వైసీపీ చేతుల్లో చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో మేము పేర్లు చెబుతాము, అడ్రస్ చెబుతాము. మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే చచ్చిపోయారో 31 మందో 36 మందో, విజయసాయి రెడ్డి ఇప్పుడు 31 అన్నారు, జగన్మోహన్ రెడ్డి 36 అన్నాడు. ఈ 36 పేర్లు చెప్పండి, అడ్రస్ చెప్పండి. విజయసాయి రెడ్డి వందల్లో చెప్తున్నాడులే రాజ్యసభలో. వైసీపీ చెప్పండి, పేర్లు చెప్పండి, అడ్రస్ చెప్పండి, రండి. కాబట్టి ఢిల్లీలో నేషనల్ మీడియా పేర్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో అబద్ధాలే పెట్టుబడి దాన్నే పదే చెప్పి ఒకసారి రాజకీయంగా లబ్ధి పొందాడు. మళ్ళీ ఆ ఆట సాగదు. ఇంకొకటి, నిజంగా 36 మంది వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా చనిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వినుకొండ తప్ప ఇంకెక్కడికి ఎందుకు వెళ్ళలేదు? పాయింట్ అంటే తన పార్టీ కార్యకర్తలు చచ్చిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బయటికి రావటానికి, మా ప్రభుత్వం మీద విమర్శ చేయటానికి లేని దాడుల్ని, హత్యల్ని సృష్టిస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఈరోజు జరిగిన తప్పులపైన కానీ, అధికారులు చేసిన తప్పుడు నిర్ణయాల మీద కానీ, అలాగే జరిగిన అరాచకాలు, హత్యలు, రేపులు, శిరోముండనము లాంటి, లేకపోతే డాక్టర్ సుధాకర్ లాంటి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి ఇలాంటి ఘటనలు అన్నింటినీ ఒక ఇది చేయడానికి ప్రత్యేకంగా కమిషన్ ఏమైనా వేయబోతున్నారా? అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారేమో క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటా అన్నారు. అలాంటి నిర్ణయము, ఆలోచన ఏమైనా ఉందా? అంటే గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల్లో రకరకాల రాజకీయ వేధింపులకి, కేసులకి గురైన వాళ్ళని లేచి నిలబడమంటే దాదాపు 80% మంది సభ్యులు లేచి నిలబడ్డారండి. కాబట్టి బేస్డ్ ఆన్ గ్రావిటీ ఆఫ్ ది కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్, ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసి విచారించాలన్న అభిప్రాయం కొంతమంది సభ్యులు వ్యక్తం చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి దాని మీద మాట్లాడదామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఈరోజు శాంతి భద్రతల మీద ముఖ్యమంత్రి గారు దాదాపు 1:20 మాట్లాడారండి. ఆ శ్వేతపత్రం సారాంశం ఏంటి? లేదా మా పార్టీ అభిమానులు, లేదా మా పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు కూడా చాలా మందికి ఉన్న ఒక సందేహం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన, అక్కడక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు దారుణమైన వేధింపులకి, దాడులకి గురైన తర్వాత కూడా మరి ఈ రోజున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా రాజకీయ కక్షలు పోకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు అనే విషయాన్ని మరీ చెప్తున్నారు అంటే
దానికి నేను మీకు 2 ముక్కల్లో చెప్పి ముగిస్తాను వెంకటకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారు మొదట ముఖ్యమంత్రి అయ్యే సమయానికి అంటే 1995 నాటికి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో నక్సలిజం ఉండేది, వామపక్ష తీవ్రవాదం, అంటే శాంతి భద్రతలు లేవు, పెట్టుబడులు రాలేదు. అలాగనే రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది, శాంతి భద్రతలు లేవు, పెట్టుబడులు రాలేదు. కోస్తాలో అక్కడక్కడ అభివృద్ధి ఉన్నా కూడా రౌడీయిజం ఉండేది, అక్కడ కూడా పెట్టుబడి పెట్టడానికి భయపడేవాళ్ళు. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి హైదరాబాదు మత కలహాలు, ఉత్తర తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని, రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజాన్ని, కోస్తా జిల్లాల్లో రౌడీయిజాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసి శాంతి భద్రతల విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలపటం వల్ల ఆ తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చే ముందు మా సూపర్ 6లో భాగంగా వచ్చే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేటు ఉద్యోగాలు కానీ, స్వయం ఉపాధి కానీ 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేము చెప్పాం. మరి గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, సంక్షేమం పేరుతో మోసం చేసింది. ఇప్పుడు మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అంటున్నాం. మా లక్ష్యం అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాల ద్వారా సంక్షేమం. మరి ఈ అభివృద్ధిని ఎలా సాధించాలి? అభివృద్ధి అంటే ఒక సాధారణ కుటుంబానికి అభివృద్ధి అంటే ఉద్యోగం కానీ ఉపాధి కానీ రావాలి. మరి ఉద్యోగాలు ఉపాధి రావాలంటే పెట్టుబడులు రావాలి. మరి పెట్టుబడులు రావాలి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. కాబట్టి ఒక్క ముక్కలో శాంతి భద్రతలకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం, శాంతి భద్రతలు ఉంటే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే యువత అభివృద్ధి చెందిద్ది. కాబట్టి ప్రతి కుటుంబానికి అభివృద్ధిని సంక్షేమాన్ని అందించాలి అంటే శాంతి భద్రతలు ఉండాలనేది మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. అలాగే శాంతి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర, మీకు ప్యానల్ తోటి సోదరులకు చూస్తున్నాను. యా, శాంతి ప్రసాద్ గారు, ప్రభుత్వంలో మీరంతా భాగస్వాములు, తెలుగుదేశము, జనసేన అండ్ బీజేపీ మీరంతా భాగస్వాములు కదా. ఒకవైపు కొంతమంది కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బాధితులు, లేకపోతే గత ప్రభుత్వం టైంలో చాలా రకాలుగా హింసించబడిన వాళ్ళు, అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు, దాడులకు గురైన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, వీళ్ళందరూనేమో ఏదో కోరుకుంటున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, మళ్ళీ వాళ్ళ ఆస్తులు తిరిగి రావాలి, లేకపోతే వాళ్ళని హింసించిన వాళ్ళ మీద మరి ప్రతిహింసను అనలేం కానీ ఏదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటివే కోరుకుంటున్నారు. ఇవాళ ఇచ్చిన దీంట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేస్తారు అనే ఒక ఇండికేషన్ వచ్చింది బయటికి. ఇంకా శాంతి భద్రతలు చాలా ఇదిగా ఉండాలి, మనం తప్పు చేయొద్దని చాలా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. సో ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని శాంతపరుస్తుంది ఈ వైట్ పేపర్? వికే గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే ఖచ్చితంగా ఇది సంతృప్తి పరుస్తుంది. కాకపోతే తెలుగుదేశంలో ఉన్న కొంతమంది క్యాడర్ కానీ, జనసేనలో ఆ అవమానాలు, ఆ బాధలు భరించిన వాళ్ళకి కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం. వాళ్ళు ఏంటంటే కొంత క్విక్ మృగంలాగా క్విక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య పాలనలో, రాజ్యాంగం ప్రకారం వెళ్లే పాలనలో అటువంటి జరగకూడదనే ప్రజలు మాకింత ఘనమైన ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి మేము చేస్తే ఇప్పుడు నందికి పందికి తేడా ఏమొస్తుంది, అది మా కేటర్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక పోతే ఇప్పుడు జగన్ రెడ్డి అసలు రాజకీయాల్లో ఉండతగిన వ్యక్తి, అసలు అతను రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అతను రాజకీయం తెలియని వ్యక్తి, అతను కేవలం భక్తు బిజినెస్ మ్యాన్. ఇందాక మీరు విజయసాయి రెడ్డి గురించి చెప్పారు, అసలు అతను ఆ సభకి అసలు పనికిరాని వ్యక్తి, గల్లీ స్థాయి వ్యక్తి తీసుకుని ఢిల్లీలో కూర్చోబెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనే దానికి తర్వాత అతను జగన్ రెడ్డి వచ్చి పదే ఒక మాట చెప్తున్నాడు. ఇది యువకులలో నారా లోకేష్ గారు ఎర్రబుక్ అనేది అన్నదా, ఎర్రబుక్ రాజ్యాంగం నడుస్తున్నాయి. ఆ వ్యక్తికి తెలియదేమో ఇది కూడా ఎర్రబుక్ అండి, భారత రాజ్యాంగం ఇది. అది కూడా లాయర్ అనిపించుకున్నారండి మీరు. ఇది కూడా ఎర్ర బుక్, క్రిమినల్ లా అండ్ జస్టిస్. తర్వాత ఇదేమో ఇండియన్ పీనల్ కోడ్, ఎర్ర బుక్. ఇదేమో క్రిమినల్ మాన్యువల్, అంటే నేరాలకు సంబంధించిన ప్రతి చట్టం ఇందులో.
లోకేష్ గారు అన్న మాట అంటే మధ్యలో చిన్న ఇంటరప్షన్, ఎందుకంటే అన్నిటికీ ఎర్ర రంగు వేశారు వాటికి. పక్కన ఇంకో కామ్రేడ్ ఉన్నాడు పక్కనే, మీ పక్కనే. అంటే సమాజంలో నేరాలు జరిగితే మీ పరిస్థితులు ఇట్లా ఉంటాయనేది సింబాలిక్ గా చెప్పటము. అంతేనా? ఎర్రబుక్ రాజ్యాంగం అంటే ఏంటంటే పరిమితులు దాటి ఎవరు కూడా పని చేయకూడదు. అచ్చా, రెడ్ అంటే బ్రేక్ అన్నమాట, బ్రేకులు వేస్తుంది రెడ్, స్టాప్ బ్రేకులు. ఇప్పుడు లోకేష్ చెప్పింది కూడా ఏంటి, ఎవరైతే అవ్యవస్థ చేశారో ఆ అవ్యవస్థ చేసిన అధికారులు, రాజకీయ నాయకులు, అవినీతి అక్రమ రాజకీయ నాయకులు ఉదాహరించారు, ఆ బుక్ లో రాసుకున్నారు. వాళ్ళందరి యొక్క చరిత్ర ఈ బుక్ల ప్రకారంగా రేపు ఈ ఎర్ర బుక్ రాజ్యాంగం దీని ప్రకారంగా న్యాయపరమైన విచారణ చేసి న్యాయబద్ధమైన శిక్షలు పడితే తప్పితే మేమేదో వాళ్ళలాగా మేము చేయము. సార్, అతను మాట్లాడడానికి సిగ్గు శరమ కూడా ఉండాలి, కొంత పరుషంగా మాట్లాడుతూ అనుకోవద్దు. నిరసన తెలుపుతానంటే ఒక పౌరుడు హౌస్ అరెస్ట్ చేస్తారు సార్. ఈ హౌస్ అరెస్ట్ అనే దాంట్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన పాలన ఎవరిది మనం ఎప్పుడైనా చూసామా? అట్లాగే పరదాలు వేసుకొని చెట్లు నరికేసే ముఖ్యమంత్రులు మనం ఎప్పుడైనా ప్రయాణంలో చూసామా? ఎక్కడ ఆకాశంలో వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపే, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కేసు పెట్టొచ్చు కదండి. ఖచ్చితంగా వాటర్ యాక్ట్ ప్రకారం పెట్టొచ్చు. అసలు రెండోది, ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్న ఈ ఛానల్ ద్వారా సుధాకర్ హత్య, డాక్టర్ సుధాకర్ హత్యను తిరిగి తోలాలి. ఇప్పుడు ఆ హత్యకు పాల్పడిన వాళ్ళు, ఆ ప్రేరేపించిన వాళ్ళు, ఆ కుట్రలో భాగస్వాములందరినీ కూడా ఇందులో కేసుల్లో పెట్టాలి. అలాగే రంగనాయకమ్మ ఒక 70 ఏళ్ళ పైన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, అట్లాగే ఇంకొక అతను విశాఖపట్నంలో ఒక అతను పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులు కూడా ఇంకా మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి. రీఇన్వెస్టిగేట్ చేయడమే కాదు, ఆ ఎమ్మెల్సీకి ఎవరైతే స్వాగతం పలికాడు ఆ పోలీస్ ఆఫీసర్ల అందరి మీద కూడా ఈ రెడ్ బుక్ ప్రకారం చర్య తీసుకోవాలా. ఒక హంతకుడికి ఆ రకంగా చేస్తారా మర్యాదలు? అదే నేను అంటున్నది కూడా అదే, ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, నేను అంటున్నది కూడా అదే. ఇలాంటి కోరిక ఇప్పుడు మీరు ఎలాగైతే చెప్తున్నారో కొన్ని సలహాల రూపంలో ఇప్పుడు లోపల మీకు కూడా కొంత బాధ ఇది ఉండబట్టే అవి సలహాల రూపంలో బయటకు వస్తున్నాయి. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు శ్వేతపత్రం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వీళ్ళంతా చెప్తున్నది ఏంటంటే మనం కూడా అదే మార్గం ఎన్నుకోవద్దు, మనం కమిషన్ వేసి చట్ట ప్రకారం వెళదామని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మురళి గారు చిన్న మాట చెప్పి ముగిస్తా. ఎందుకంటే జగన్ రెడ్డి కోరిక, జగన్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్ ముందు, నేను మీకు అన్ని పథకాలు అందించాను మీరు భావిస్తే, మీరు తృప్తి పడితే నాకు ఓటేండి, లేకపోతే ఓటేది అన్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉన్నాడు. ఎస్, రెడ్ బుక్ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, క్రిమినల్ జస్టిస్, క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ మాన్యువల్స్, ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ ఇవన్నీ కూడా అమల్లోకి ఉంటాయి. వీటి ప్రకారం నీ మీద చర్యలు ఉంటాయి. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే చంద్రబాబు గారు కానీ అసెంబ్లీ ద్వారా చెప్పింది వాళ్ళ. రైట్. మురళి గారు, ఈ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి డెఫినెట్ గా ఇది సీరియస్ ఇష్యూనే. ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడ దేశంలోనైనా శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటేనే, అది కంట్రోల్లో ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. తెలియదు ఏముంది. నిజానికి గడిచిన 5 ఏళ్ళు అలా లేదు పరిస్థితి. ఎన్నో డిబేట్లు మనం చర్చించాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏం చేయబోతున్నారు అనే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇండికేషన్స్ చూస్తే సరిపోతాయి అవి, లేకపోతే ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా? సార్, వెంకటేష్ గారు నమస్కారం. మీకు, ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారికి, అదే మాదిరి జనసేన నాయకులు శాంతి ప్రసాద్ గారికి, వాస్తవంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి చాలా, ఇప్పుడు గత 5 ఏళ్ల కాలాన్ని మనం పరిగణలోకి తీసుకొని చూస్తే శాంతి భద్రతలు దెబ్బతిన్నంతగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఏ రోజు ఏమవుతుందన్న పరిస్థితి నెలకొన్నది మనకందరూ కూడా తెలుసు. అనేక సందర్భాల్లో చర్చించాం. పోలీస్ స్టేషన్లు దందాల కేంద్రాలైనాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రౌడీలు, దొంగలు, దోపిడీదారులు, ఆఖరికి రౌడీ షీటర్లు, వీళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సిఐలు ఎదురుగా, డిఎస్పీలు ఎదురు కూర్చొని సాధారణ ప్రజల్ని దబాయించే రోజులు కూడా మనం చూసాం. ఎంత అన్యాయంగా జరిగిందనంటే, దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే 307 కేసు పెట్టి నాయకుల్ని లేదా కార్యకర్తలను జైలుకు పంపించినటువంటి చూసాం. 450 మందిని ఒక ఫ్యాక్టరీలోంచి తొలగిస్తే దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినందుకు మా వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఆఖరికి అంగన్వాడీ మహిళలు పొలాల్లో పని చేసుకుంటా ఉంటే
వాళ్ళ దగ్గరికి పోయి పోలీసులు ఎస్ఐ మహిళా ఎస్ఐ ఎట్లా దబాయించిందో చూసాం. ఆఖరికి ఆశా వర్కర్లని రాత్రులు పోలీస్ స్టేషన్, మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టకూడదు అనేది మనకు చట్టంలోనూ చాలా స్పష్టంగా ఉంది. రాత్రుల్లో పెట్టేటువంటిది చూసాం. ఇవన్నీ ఒక తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. అదే మాదిరి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడు. గత ముఖ్యమంత్రికి చిన్నాయన అయినటువంటి ఆయన ఎప్పుడో 5 ఏళ్ల కిందట ఒక దారుణమైనటువంటి హత్యకు గురైతే ఈ 5 ఏళ్లలో కనీసం వాళ్ళ దోషుల్ని పట్టుకోవడం గాని శిక్షించడానికి జరిగినటువంటి ప్రయత్నం చిత్తశుద్ధితో ఏమీ జరగలేదు. దీనికి ఒక అడ్డగోలు పద్ధతిలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున కలవరం సృష్టించే ఒక మాటలో చెప్పాలంటే ఎట్టబోతోంది ఈ రాష్ట్రం అని చెప్పి దానికి భిన్నమైనటువంటి పరిపాలన కోరుకుంటాడు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండాలి. ఏదైనా ప్రశ్నించడానికో కష్టం వస్తే చెప్పుకోవడానికో అవసరమైనటువంటి ఒక ప్రాతిపదిక ఉండాల్సిన సంస్థలు ఇక్కడ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు జనం. ముఖ్యంగా కోర్టులు, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటికి ఒక డెమోక్రటిక్ నామ్స్ కి ఒక కేంద్రంగా ఇట్లాంటివన్నీ ఉండాలని కోరుకుంటున్నారు గత అనుభవాల దృష్ట్యా. కాబట్టి నేను కోరేది ఏమంటే, ముఖ్యమంత్రి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు ప్రస్తావించడమే కాదు, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే చంద్రబాబు నాయుడు గారు, అదే మాదిరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పారు, ఇది కక్ష సాధింపులకి వ్యవహారం కాదు, రాష్ట్ర అభివృద్ధే మాది కీలకంగా ఉంటుందని చెప్పారు. దాన్ని అందరూ కూడా హర్షించాం. మా పోటోళ్ళు అందరూ కూడా, రాష్ట్ర ప్రజానికం కూడా అదే కోరుకుంటున్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను చాలా క్లియర్ గా చెప్పేది ఏమంటే, ముఖ్యమంత్రి ఈ మాట చెప్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఈ మాట చెప్తున్నారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా అదే సారాంశాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో ఇట్లాంటి వాతావరణం ఉంటే ఒక అభివృద్ధి చుట్టూ లేదంటే రకరకాల మనం కొత్త యాంగిల్స్ 50 రోజులకి ఏదో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు చేసేయాలా, పవన్ కళ్యాణ్ గారు చేసేయాలా అని చెప్పి కోరుకోవడం లేదు. కానీ గత పరిపాలనకు భిన్నమైనటువంటి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మాలాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏమనంటే, చిరుద్యోగుల మీద వేధింపులు ఈ కాలంలో విపరీతంగా పెరిగినాయి. అది అన్నిటికంటే కీలకంగా మేము చూస్తున్నాం. గత పరిపాలనలో జరిగింది, ఇప్పుడు జరిగింది. ఆఖరికి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇట్లాంటి వాళ్ళు, మధ్యాహ్న భోజనంలో సంఘమిత్రులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజు మేము మాకు బంధువులు వైసీపీ వాళ్ళు అని చెప్పి, లేదంటే గతంలో ఏదో కొంతమందితో మాకు బంధుత్వం ఉందని, స్నేహితులు అని చెప్పే పేరుతో మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేయాలని ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి కోరుతున్నాను. నేను ఇంకా స్పష్టంగా చెప్పేది ఏమనంటే, ఈ రకమైనటువంటి ట్రెండ్స్ గతంలో ఏవైతే జరిగినాయో వాటిని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు. దురదృష్టం ఏంటంటే, తిరుపతిలో నేను చెప్తున్నాను, ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీలో ఒక 7 గ్రూపులుగా దందాలు ప్రారంభించాయి. జనసేనలో కొంతమంది దందాలు ప్రారంభించారు, బీజేపీలో దందాలు ప్రారంభించారు. ఇదే కోరుకున్నది. 62,000 మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో చాలా పెద్ద మెజారిటీలతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, అంటే ప్రజలు ఎంత విసిగిపోయి ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చారనేది దాన్ని అర్థం చేసుకోకుండా ఈ రోజు వైసీపీ గాని జగన్మోహన్ రెడ్డి గాని వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉంది. ఇప్పుడేదో అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్, ఈ రకమైనటువంటి సమంజసమైనవి కాదు. గొంతమ్మ కోరికలు ఉంటాయండి, తెలియదే ఉంది ఆయన ఆరాటం. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి పరాభవం 11 సీట్లకి 151 సీట్లు గెలిచినటువంటి వైసీపీ 11 సీట్లకి ఎందుకు పడిపోయింది అయినటువంటి రియలైజేషన్ గాని, మనం ఈ రోజు రాష్ట్రంలో ఏం చేయాలి, 40% ఓట్లు వచ్చినాయి. ఈ రోజు ఏ రకమైనటువంటి ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, ఇష్యూ బేస్డ్ గా ఉండాలన్నటువంటిది కాకుండా రోజు ఏదో గగ్గోలు పెట్టడం అన్నటువంటిది సమంజసం కాదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అభివృద్ధి కేంద్ర సెంట్రిక్ గానే, అభివృద్ధి ఫోకస్డ్ గానే ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి, కక్షలకు వెళ్ళొద్దు. అదే సమయంలో కింది స్థాయిలో చిరుద్యోగులు లేకపోతే ఇలాంటి కార్మికుల్ని, అసంఘటిత రంగంలో ఉండే వాళ్ళని కానీ అలాంటి వాళ్ళని వేధింపులు ఉండకూడదు. అది నిజానికి ప్రభుత్వం దృష్టికి రాకపోయినా కింది వాళ్ళు చేసినా కూడా కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే. కాబట్టి డెఫినెట్గా దాన్ని కూడా అడ్రస్ చేయాలి. చూద్దాం ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో. అనుకోకుండా విజయసాయి రెడ్డి ఎపిసోడ్ రావడం వల్ల ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాం శాంతి ప్రసాద్ గారు అండ్ మురళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి. ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ 40, ఇది చాలా తప్పు మాట అండి. చంద్రబాబు నాయుడు కూడా 2019లో వచ్చింది ఇది
14లో వచ్చింది కూడా 19లో వచ్చింది కానీ 40% ఓటింగ్ పైనే. కానీ ఆయన ఏ రోజు అంత ఓటింగ్ శాతం వచ్చింది. ఆ రోజు ఎవరు గేలు చేశారు? ఈ 19 నుంచి 24 మధ్యలో నీకు 23 సీట్లు అన్నారు. ఇప్పుడు వచ్చేప్పుడు వైసీపీ వాళ్ళు 40% ఓట్లు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు, మరి ఈ రోజు నిన్ను ఆశీర్వదించారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు 23 సీట్లు మొన్న 40% నిజంగానే మొన్న 40% వచ్చి ఉండొచ్చు, కానీ ఇవాళ 40% ఆయనతోనే ఆ పార్టీతోనే ఉన్నారని గ్యారంటీ ఏంటి? చాలా కారణాల వల్ల మారిపోతారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 2000 అప్పుడు 19లో ఆయన ఒంటరిగా వెళ్ళాడు ఆయన. అవునవును ఒంటరిగా వెళ్ళి దాన్ని 40% పైన తెచ్చుకున్నాడు. ఈయన ఇప్పుడు ఒంటరిగా పోయి 40% తెచ్చుకోవాలి. 39.37%. 40% వాళ్ళు చెప్పుకోండి, సిగ్గు లేకపోతే చెప్పుకోనండి. కానీ ఓట్ల మీద మాట్లాడతారా? ఓట్ల కంటే సీట్లు ముఖ్యం కదా. సీట్లు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి. 40% ఓట్లని ఈ సానుభూతి మాట్లాడద్దు. ఇంకా సానుభూతి రాజకీయాలు చేయొద్దు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి ప్రసాద్ గారు, మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.